ఈ నెల 20న అనకాపల్లి మండలంలోని తగరంపూడి గ్రామంలో మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు విగ్రహాన్ని కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇది కూటమి నాయకుల చర్య అని వెంటనే ఈ విష సంస్కృతికి చరమగీతం పాడాలని, తక్షణమే సూత్రధారులను శిక్షించాలని వైసీపీ నేతలు బొడ్డేడ ప్రసాద్, మలసాల భరత్ కుమార్, కరణం ధర్మశ్రీ, బోడి ముత్యాల నాయుడు డిమాండ్ చేశారు. స్థానిక వైసీపీ కార్యాలయం నుండి వైసీపీ నాయకులు తగరంపూడి గ్రామంలో ధ్వంసమైన గుడివాడ విగ్రహం వద్దకు వెళ్లి జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. ఈ విష సంస్కృతిని స్వస్తి చెప్పాలని, విగ్రహం ధ్వంసం చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గ్రామ వైసీపీ అధ్యక్షుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 3 నిందితులను గుర్తించి వారిపై కేసు నమోదు చేసి చర్యలు చేపడతామని తెలిపారు. అసలైన దోషులకు కూటమి నాయకులు ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ వారికి కొమ్ము కాస్తున్నారని ప్రశ్నించారు. తప్పు చేసే వారిని తప్పించే ప్రయత్నం జరుగుతుందని, అటువంటి ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లాలో ఇటువంటి సంస్కృతి ఎన్నడూ లేదని, దీనికి చరమగీతం పాడకపోతే కూటమి ప్రభుత్వానికి కౌంటౌన్ ప్రారంభమవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గుడివాడ గురునాథరావు గారి విగ్రహాన్ని కూటమి నాయకులు, ముఖ్యంగా కూటమి పార్టీ చెందిన నాయకుల ప్రోద్బలంతో కూటమి కార్యకర్తలు ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశారని చెప్పి 21వ తారీఖున ఈ గ్రామ సర్పంచ్, ప్రస్తుతం జనసేనలో ఉన్నటువంటి సర్పంచ్ గారే మీడియా ముఖంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదే ప్రాంగణంలో ఇక్కడే అదే సర్పంచ్ గారు 3 రోజులు పోయిన తర్వాత ఒక ప్రైవేట్ ఆఫీస్ దగ్గర నుంచి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అందులో నేను మొన్న ఆరోపించిన వాళ్ళు లేరు అని. ఆ రోజు మేము సర్పంచ్ గారిని ఇక్కడికి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పలేదు. ఆయనే స్వచ్ఛందంగా వచ్చి విగ్రహాన్ని ఆ రోజు గ్రామస్తుల సహకారంతో మేమందరం కలిపి ఆయన మీద ఉన్న అభిమానంతో మేము విగ్రహాన్ని నిర్మాణం చేసుకున్నాం. అటువంటి విగ్రహాన్ని తొలగించమని చెప్పి మా గ్రామంలో ఉన్నటువంటి భరతబాబు గారి తాలూకు అనుచరులు కొంతమంది నా దగ్గరికి వచ్చి భరతబాబు గారు చెప్పారు, ఈ విగ్రహాన్ని తొలగించమని చెప్పడం జరిగింది. మరి ఇది జరగదని చెప్పిన తర్వాత రాత్రి వారే ఈ గ్రామంలో ఉన్నటువంటి భరతరాజు ఆధ్వర్యంలోనే ఈ విగ్రహాన్ని వారు తాలూకు అనుచరులు, కూటమి నాయకులు తొలగించారని చెప్పి ఈ గ్రామ సర్పంచ్ గారే ఆ రోజు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. పోలీసు వారు కూడా చెప్పడం జరిగింది. మరి అదే వ్యక్తిని 3 రోజుల తర్వాత మరి ఏం ప్రలోభ పెట్టారు, ఆయన కూడా ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్నారు. ఆయన మళ్ళీ ఆయన చేత వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దీనంతటికీ కారణం మనం గమనించాలి. వారం రోజులుగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి గురునాథరావు గారి అభిమానులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కానీ పత్రికా ముఖంగా దీని మీద వారు స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నారు. అప్పటికక్కడ పోలీసుల్లో కదలలేదు. ఆ రోజు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఈ గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు స్వయంగా ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫలానా వ్యక్తి ప్రోద్బలంతో కొంతమంది దుండుగులు రాత్రి మీద కూటమి చెందిన నాయకులు ఈ విగ్రహాన్ని తొలగించారంటే వారి మీద చర్య తీసుకోవడం చెప్పేసి రామచంద్రరావు గారు కబురు పెట్టడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు ఇచ్చినటువంటి వ్యక్తిని పిలిపించి మీరు వీడియో రికార్డింగ్ చేశారు పోలీసు వారు. ఆ రోజు పోలీసు వారు మాకు ఏం చెప్పారు, సోమవారం ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉంది, సోమవారం బుధవారం లోపు వాళ్ళ దోషుల్ని ఖచ్చితంగా మేము అరెస్ట్ చేస్తాం, నిందితులు ఖచ్చితంగా మేము అరెస్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వారి మీద నమ్మకంతో ఈ విధమైన సంస్కృతి మన ఉత్తరాంధ్రలో కానీ, ముఖ్యంగా అనకాపల్లిలో కానీ ఇప్పుడు కూడా ఈ విగ్రహాలు ధ్వంసాలు చేయడం కానీ ఇలాంటి సంస్కృతి లేదు. కొత్త సంస్కృతిని తీసుకొస్తూ, అంటే ఎవరి మీద కోపంతో చేస్తున్నారు? మీకు గురునాథరావు గారు అంటే మీకు కోపమా, లేదంటే అమర్నాథ్ గారు అంటే కోపమా, లేకపోతే ఏ ఉద్దేశంతో మీరు ఈ విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నారు అనేటువంటిది తీవ్రంగా ఖండిస్తూ తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకొని ఈ భరత్రాజు అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. మీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా ముఖ్యంగా గురునాథరావు గారి అమ్మాయిలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమస్య, ఈ కంప్లైంట్ ఏదైతే ఉందో దీనికి న్యాయం జరిగే వరకు కూడా మేమందరం కలిసి పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసినటువంటి మీడియా సోదరులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, గురునాథరావు గారి అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. దీని సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. జనసేన బాధ్యత వహించినటువంటి కొనతాల రామకృష్ణ, మీరు శాసనసభ్యులుగా ఉన్నారు, నోరు మూసుకొని ఉన్నారు. ఎలాంటి సంస్కృతి మన రాజకీయంలో, మీ రాజకీయ అనుభవంలో ఎప్పుడైనా ఎలాంటి సంస్కృతి ఉందా? అదే బీజేపీ
కూటమిలో ఉన్నటువంటి మరొక కూటమి పార్టీ అయినటువంటి బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సీఎం రమేష్, నీ కళ్ళు కనిపించలేదా? ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తే విశాఖ ప్రజలు నోరు మూసుకొని ఊరుకుంటారు అనుకున్నా. నిన్ను ఎక్కడ పంపించాలో అక్కడ పంపించడం కోసం కూటమి నాయకులు అందరికి కూడా అడ్రస్ లేకుండా చేయడం కోసం వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా గురునాథరావు తోడుగా కంకణం కట్టుకొని ఉన్నారని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈరోజు తెలుగుదేశం బాధ్యత వస్తున్నటువంటి పేలా గోవింద్ కానీ మీరే ఇక్కడ కూటమి నాయకత్వాన్ని బాధ్యత వస్తున్నారు. ఈ దోషులు తప్పించడంలో మీ పాత్ర ఎంత ఉందో సందేహం కలుగుతుంది. మీరు కానీ ఇక్కడ తెలుగుదేశం నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకత్వం కానీ మీరు ఎందుకు నోరు మోసుకుని అన్నారు? ఎప్పుడైనా ఇలాంటిది మన జిల్లాలో చాలా మంది అజాత శత్రువులుగా ఒక తెన్నేటి విశ్వనాథ్ గారిని చూసాం, ఒక గుడివాడ గురునాథరావుని చూసాం, ఒక పివి రమణ గారిని చూసాం. ఇలాంటి నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేయలేదు. మీరెందుకు ఇలా చేస్తున్నారో ఇక్కడ దీని వెనకాల డైరెక్షన్ యాక్షన్ ఇస్తున్నటువంటి లోకేష్, అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా మీరు కూడా దీన్ని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే ఉద్యమ రూపంలో ఈరోజు గుడివాడ గురునాథరావు తాలూకు విగ్రహాన్ని మీరు ధ్వంసం చేశారు, కానీ మీ ప్రభుత్వాన్ని ధ్వంసానికి అడ్రస్గా, ధ్వంసానికి పేటెంట్గా ఉన్నటువంటి కూటమి నాయకులకు మాత్రం తగిన సమాధానం చెప్పడం కోసం వెంటనే త్వరలోనే కార్యాచరణ ప్రకటించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమ రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లి మీకు అడ్రస్లు గల్లంతే విధంగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ పోలీసులు కూడా ఉద్యోగస్తులు కూడా చెప్తున్నా, మీరేమో కూటమి నాయకులు తలొగ్గి దోషులు ఎవరు ఉన్నారో దోషులు తప్పించేద్దాం, తగరంపుల్లో ఉన్నటువంటి ఎవడో రాజు డైరెక్షన్ ఇచ్చేస్తే మీరు యాక్షన్ చేస్తానంటే ఈ యాక్షన్ మరొక రియాక్షన్గా మారే ప్రమాదం ఉందని మాత్రం పోలీసులు కూడా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటారు. తగరపూడి గ్రామంలో అభిమానులందరూ కూడా కలిసి పార్టీలతో సంబంధం లేకుండా గ్రామం అంతా ఒక యూనిట్గా ఉండి శాసనసభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా యువతలో కూడా ఒక మంచి నాయకుడిగా స్ఫూర్తినిచ్చినటువంటి స్వర్గీయ గురునాథరావు గారి తాలూకా విగ్రహాన్ని నెలకొల్పితే, మరి ఈరోజు ఈ కూటమి పాలన వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో మునిపెన్నడూ లేనటువంటి ఇటువంటి సంస్కృతిని తీసుకొచ్చింది ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే విగ్రహాల మీద మీ ప్రతాపం చూపిస్తే ఏం మంచి జరుగుతుంది అనేటువంటిది ఇటువంటి దుస్థితికి మీరు పాల్పడ్డారు. మీకు ఏదైనా మంచిగా చేసుకోవాలనుకుంటే ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేయండి, ఆ రోజు మీ గురించి మంచిగా మాట్లాడుకుంటారు. అంతే తప్ప యువతకి స్ఫూర్తిగా నిలిచి సుదీర్ఘ రాజకీయాల్లో గురునాథరావు గారు ఒక మంచి పేరు సంపాదించుకొని ఈ ప్రాంతంలో తను మన మధ్య దూరం అయినప్పటికీ కూడా తన విగ్రహాలు సైతం గ్రామాల్లో నెలకొల్పేటువంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు తగరంపూడి గ్రామస్తులందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఆ రోజు చేయడం జరిగింది. కానీ ఈరోజు కూటమి పాలన వచ్చిన తర్వాత ఎవరు ప్రోత్సహించారా లేదా పక్కన పెట్టండి. దీని వెనక ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ గ్రామంలో ఉన్నటువంటి ఒక సర్పంచ్ ఇచ్చినటువంటి కంప్లైంట్కి ఆధారంగా మీరు వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలనేటువంటి విషయాన్ని ఇప్పటికే మీకు అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఈ పోలీస్ డిపార్ట్మెంటు ముఖ్యమంత్రి గారి సమావేశం ఉంది కాబట్టి అయినంటనే బాధ్యులైనటువంటి వారిని మరి అరెస్ట్ చేసి తీరుతామని చెప్పి మా పార్టీ అధ్యక్షుడికి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు మీరు చేస్తున్నటువంటి పని చూస్తూ ఉంటే కేవలం ముక్కుబడిగా ఎవరైతే విగ్రహాన్ని ధ్వంసం చేశారో వారిని పక్కన పెట్టి వారిచ్చినటువంటి పేర్లు అసలైనటువంటి పక్కన పెట్టారు. వారిచ్చినటువంటి పేర్లని ముగ్గురిని అరెస్ట్ చేసినట్టుగా ఇప్పుడు చెప్తా ఉన్నారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఈ ప్రాంతంలో మునిపెన్నడూ కూడా ఇటువంటి కార్యకలాపాలు ఏ రోజు కూడా జరగల. ఇటువంటి విగ్రహాలను కూడా ఎవరు కూడా విధ్వంసం చేయల. కానీ ఈరోజు గురునాథరావు గారి విగ్రహాన్ని మీరు టచ్ చేశారంటే మీకు పోయి కాలం దాపరించిందనే విషయాన్ని మీ స్పష్టంగానే తెలియజేస్తున్నాము. ఎందుకంటే గురునాథరావు ఒక కులానికి నాయకుడే కాదు. ఎందుకంటే ఉదాహరణకు చెప్తున్నాను, నేను వెల్మా కమ్యూనిటీ, గురునాథరావు కాపు కమ్యూనిటీ. మీరు శిష్యర్గం చేసిందే గురునాథరావు గారి దగ్గర. అంటే పార్టీలకు అతీతంగా మమ్మల్ని అందరినీ కూడా అభిమానంగా ఈ ప్రాంతం అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందాలని, అందరినీ కూడా నాయకులుగా తయారు చేయాలనేటువంటి ఒక మంచి ఆకాంక్ష కలిగినటువంటి నాయకుడు స్వర్గీయ గురునాథరావు గారు.